క్రైస్తల అలసిన వారిని ఊరడించు మాటలు. జనవరి 13. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందునని చెప్పాను. యోహాను 12:32. ఇక్కడ ప్రభు తన మరణమును గురించి, మరణంపై తన విజయమును గురించి మాట్లాడుచున్నాడు. గోధుమ గింజ భూమిలో పడి చావుకునే ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. యోహాను 12:24. ఇది ఎంతో సామాన్యమైన అద్భుతమైన సత్యము. దీనిని అర్థం చేసుకున్నటకు ఏ చదువు కానీ బైబిల్ జ్ఞానం కానీ అవసరం లేదు. గోధుమ గింజ చనిపోయి విస్తారమైన ఫలమును తెచ్చుటను మనమందరము చూచుదుము. మంచి నేల, నీళ్లు ఉన్న ఎడల ఒక గోధుమ గింజ దాదాపు 5,000 విత్తనములను ఉత్పత్తి చేయగలదు. తిరిగి ఆ విత్తనములను తరువాతి సంవత్సరమున నాటి మరలా వాటిని 5 సంవత్సరముల పాటు నాటుచూ వచ్చిన ఎడల నీవు ఒక పెద్ద గూడ్స్ రైలు బండి నిండా విత్తనములు పొందగలవు. యేసుక్రీస్తు ప్రభువే ఆ గోధుమ గింజ. ఆయన అనేక మంది కుమారులను తన పరలోక మహిమలోనికి తెచ్చుటకు మరియు ఆ కుమారులతో ఆ పరలోకమంతటిని నింపుటకు ఆయన మరణించెను. ఆయన మరణించి పాతిపెట్టబడి మరియు తిరిగి లేచుట ద్వారా నీకు నాకు ఆ శక్తి అంతయు అందజేయబడినది. ఒక్క గోధుమ గింజకే అంత అధిక శక్తి ఉన్న ఎడల సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభువుకు మరి ఇంకా ఎంత అధిక శక్తి ఉండును కదా. ఏ మానవుడును ఆయనను తాకలేడు. వారు గెత్సెమనే తోటలో ఆయన యొద్దకు వచ్చినప్పుడు యోహాను 18:4-7 మన ప్రభువు వీరెవరిని వెతుకుచున్నారు అని అడుగగా వారు నజరేయుడైన యేసును అని చెప్పిరి. అప్పుడు ఆయన నేనే ఆయనను అని చెప్పాను. అది వినిన వెంటనే వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి. వారు ఆయనను తాకుటకు భయపడిరి. మనం అత్యధిక విజయశాలుర మగుటకు ఆయన తన్ను తానే అప్పగించుకునెను. ఆయన ఒక హతసాక్షిగా మరణించలేదు. ఈ లోకమంతటిలో మనకు గొప్ప శక్తినిచ్చుటకు ఆయన తన్ను తానే అర్పించుకునెను. మరియు ఆ శక్తి ఇప్పుడు నీకు కూడా అనుగ్రహించబడును. ఆ శక్తి నీలోనికి వచ్చినదా? అది నీలో పనిచేసినదా? అదే శక్తితో ప్రతిదినము పైకి ఇంకా పైకి తీసుకుని రాబడుచున్నవా? నీవు శ్రమలు, హింసలు, పరీక్షలు మరియు దరిద్రతలు ఆనందించగలుగుచున్నావా? దుఃఖించే క్రైస్తవులు అని పిలువబడుటకు ఏమాత్రము హక్కు లేదు. దేవుని వాక్యము ఇలాగున చెప్పుచున్నది, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. రోమా 8:9. మరియు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవం పొందును. యోహాను 3:16. మనలో ఆయన శక్తిని విజయమును చూపుటకు దేవుడు కష్టములు, శోధనలు, పరీక్షలు, కరువులు, ఖడ్గము, శ్రమ మరియు హింసలలో ఈ 7 వాగ్దానం చేసెను. ఇతరులైతే దుఃఖించి ఏడవనారంభించుదురు, మనమైతే అత్యధిక విజయశాలుర మగుదుము.